పుష్ప 2 చూసే ఉంటారు. కేవలం ఇంటి పేరు మీద పట్టుదల. ఎవరికి కావాలయ్యా ఇంటి పేరంటూ రష్మిక పీకిన క్లాస్. ఇదే ఉదంతం గుర్తొచ్చేలా ఉంది ఈ రోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చిన నందమూరి బాలకృష్ణ అభినందన ప్రకటన చూస్తే. బాలాబాబాయ్ అంటూ ఎన్టీఆర్ అభినందించినా కూడా అతనికి కానీ అతనితో బాంధవ్యం ఉన్నందున నందమూరి కళ్యాణ్ రామ్కు కానీ నందమూరి కుటుంబంలో చోటు దక్కలేదు. బాలకృష్ణకు పద్మ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఫుల్ పేజీ ప్రకటన వేశారు. అందులో నందమూరి నారా కుటుంబ సభ్యులు అంటూ ఎన్టీఆర్ పిల్లలు వారి పిల్లల పేర్లు చాలా వరకు వేశారు. కానీ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ల పేర్లు మాత్రం వేయలేదు. మిగిలిన వారి పిల్లల పేర్లు కూడా వేయలేదు అని లాజిక్ లాగొచ్చు. బాలకృష్ణ పిల్లల పేర్లు, అల్లుళ్ళ పేర్లు, మనవరాళ్ల పేర్లు కూడా వేశారు. మరి పైగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మామూలు కుటుంబ సభ్యులు కాదు కదా, సెలబ్రిటీ హోదా ఉన్నవారు కూడా. అందువల్ల వారి పేర్లు వేసి ఉండాల్సింది. కానీ బాలకృష్ణకు చాలా పంతం, పట్టుదల. ఒక్కసారి ఎవరినైనా దూరం పెడితే ఇంకా అంతే. గతంలో ఓసారి లోకేష్ పదవి ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు కళ్యాణ్ రామ్ పక్కనే ఉన్నా కూడా బాలకృష్ణ పలకరించలేదు. అన్స్టాపబుల్ సిరీస్లో ఇప్పటి వరకు అందరినీ పిలిచినా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లను పిలవలేదు. వారి ప్రస్తావన కూడా రాదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఎన్టీఆర్ ఓ మెట్టు దిగి బాలాబాబాయ్ అని అభినందించారు. ఇటు ఫ్యాన్స్ అటు ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయ్యారు. కానీ ఈ రోజు ప్రకటన చూశాక మళ్ళీ అయ్యో అనుకున్నారు. దేవరా సినిమాకైనా డాకు మహారాజ్ సినిమాకైనా నందమూరి ఫ్యాన్స్ అంతా ఒకటిగా నిలుస్తారు. కానీ ఫ్యామిలీలో మాత్రం ఇలా ఏంటో మరి.